హాయ్ నమస్కారం అండి. ఈరోజు పూజ కావాల్సిన సామాగ్రి చూస్తున్నానండి. మీకు చూడండి ఒకసారి. దానికి ఫస్ట్ కామాక్షి దీపం అండి. కామాక్షి దీపము ఇట్లా పెట్టుకొని కుంకుమ గంధం కుంకుమ బొట్టు ఇట్లా పెట్టుకొని నెల పక్కన ఏనుగు కలుషం ఉంటుంది కుంభమాకారంలో అడవి కూడా అట్లా పెట్టుకోవాలండి. పసుపు కుంకుమ పెట్టుకొని తర్వాత వినాయకుడు లక్ష్మి విగ్రహాలండి. లక్ష్మీ విగ్రహము అమ్మవారి లక్ష్మీ విగ్రహం వచ్చేసి రేపు అభిషేకం చేసుకోవడానికండి. విగ్రహము మీకు అందుబాటులో విగ్రహం లేకపోతే ఇట్లా కాయిన్స్ ఉన్నా చేసుకోవచ్చు అండి. వెండి కాయిన్స్ ఉన్నా కూడా. అవి కూడా లేకపోయినా అనుకో మనం కొబ్బరికాయ పెడతాం, కొబ్బరికాయకి పూజ చేసుకోవచ్చు అండి. తర్వాత వినాయకుని బొమ్మ ఉండాలి. లక్ష్మి దగ్గర వినాయకుని బొమ్మ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. తర్వాత రేపు ఇది ఉంది లేని కాదండి, పసుపు ముద్ద కూడా చేసుకోవాలండి. వినాయకుని బొమ్మ ఉందిలే ఏమిటిలా అనుకోకూడదండి. పసుపు ముద్ద ఖచ్చితంగా పసుపు వినాయకుని పూజ చేస్తే లక్ష్మీ పూజ చేయాలండి. ఇప్పుడు వరలక్ష్మి బుక్ వస్తుంది కానీ వరలక్ష్మి బుక్లో విఘ్నేశ్వరుని పూజ ఉండదండి. దాంట్లో లక్ష్మీ బుక్లో మాత్రం వరలక్ష్మి పూజ మాత్రం 3-4 పేపర్లు ఉంటాయండి. 10-15 రూపాయలు బుక్. దాంట్లో వచ్చేసి వరలక్ష్మి గురించే ఉంటుందండి. వినాయకుని పూజ గురించి ఉంటుందండి. వినాయకుని పూజ చేసుకొని పసుపు ముద్ద వినాయకుని పూజ చేసుకొని తర్వాత వరలక్ష్మి పూజ చేసుకోవాలండి. అట్లయితేనే మనకు అమ్మవారి ఉండేది. చూడండి ఇది వచ్చేసి కలశం చెంబు ఉండే అమ్మవారి పూజకు రేపు కలశం చెంబు. దీని మీద కొబ్బరికాయ పెట్టి చీర పెడతానండి ఈ చెంబుకు. తర్వాత వచ్చి ఇవ్వండి ఆచమనం చేసుకోవడానికి ఇద్దరు దోండి గరిట ఇవ్వండి. మంగళారతికి ఇచ్చుకోవడానికండి. మంగళారతి ఇచ్చుకోవడానికి ఇది పూజకు. ఈ ప్లేట్లు ఏంటి అనుకుంటాను, చిన్న ప్లేట్లు. ఇది కుంకుమ అర్చన చేసుకోవడానికండి. బెల్లము స్వామి ప్రసాదాలు పెట్టుకోవడానికండి. ఇది వచ్చేసి చిన్నది కలుంచం అండి, అభిషేకం చేసుకోవడానికి అమ్మవారికి ఇట్లా పూజకు. ఇవి వచ్చేసి దీపాల కింద ప్లేట్లు అండి. 2 దీపాలు ఉన్నాయి కదా ఈ ప్లేట్ల దీపాల కిందికి ఈ ప్లేట్లు అండి. ఈ మామూలు డైలీ పూజ యూజ్ చేయడానికండి ఈ దీపాలు. ఈ దీపాల కింద ప్లేట్లు అండి. ఇవి ఇక్కడ ఇది కలుంచమ్ము కిందికి ప్లేట్ అండి. ఇది కలుంచమ్ము కింది ఇట్లా పెట్టుకు మామూలుగా పూజ చేసి కలిసి ఆరాధన చేస్తానండి. షోడోపచారాలతో పూజ చేసుకుంటానండి మామూలుగా ఇట్లా కలుంచమ్ము కింద పెట్టుకొని. ఇంకా తర్వాత వచ్చి కుంకుమ పోసుకోవడానికి పసుపు కుంకుమ పోసుకోవడం అమ్మవారి దగ్గర పూజలేకండి. ఇది వచ్చేసి ఇది పసుపు కుంకుమ పోసుకోవడానికండి. ఇది ముత్తైదులకు ఇవ్వడానికండి. ఇది వచ్చేసి మామూలుగా అమ్మవారి పూజకు వాడతామండి. అమ్మవారికి పూజకు వాడిన కుంకుమ ముత్తైదులకు ఇవ్వకూడదండి. ఇది సపరేట్గా ఉండాలండి పసుపు కుంకుమ. తట్టండి కంచు తట్ట ప్రసాదాలకి కంచు తట్టలోనే పెట్టుకోవాలండి అమ్మవారికి ప్రసాదాలు. లేకపోతే అరిటాకులో పెట్టుకోవచ్చండి. స్టీల్ ప్లేట్లు దాంట్లో పెట్టుకోకూడదండి. ఇవి వచ్చేసి స్టీల్ గిన్నెలండి. ఇవి కొబ్బరి నీళ్ళు పట్టుకోవడానికి, పాలు అవి పెట్టుకోవడానికి, తేనె పాలు అట్లా చక్కెర అట్లా పెట్టుకోవడానికండి. ఇవి మన ఇంట్లో వాడుకోకూడదండి, పూజకు మాత్రమే వాడుకోవాలండి. ఇవే అండి ఇవి కడ్డీలు చెక్కుకోవడానికండి. ఇవండి పూజకు కావాల్సిన సామాగ్రి. ముందు రోజు ఇట్లా చేసుకొని అన్నీ పెట్టుకోవాలండి. ఆ రోజు అంటే కాదు, 2 పనులు ఎక్కువ ఉంటాయి ఇది మనకి. అందుకే ఇవే అండి. చూడండి. నమస్కారం అండి. చూడండి ఈ వీడియో నచ్చితే మీకు బాయ్ అండి.